హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్ పైన రీల్స్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు రీల్స్ క్రైటీరియా ఏంటంటే 3 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ వరకు మనం రీల్ ఎంతైనా పెట్టే క్రైటీరియా ఉండే. ఓకే, అయితే రీసెంట్గా ఫేస్బుక్ వీడియో ఆప్షన్ అన్నది తీసేసింది. ఇప్పుడు మనం వీడియో పోస్ట్ చేసినా కూడా అది రీల్ సెక్షన్కి అయితే వెళ్తుంది. ఓకే, వీడియో 3 సెకండ్స్ ఉన్నా లేదా 3 మినిట్స్ ఉన్నా కూడా రీల్ సెక్షన్కి అయితే వెళ్తుంది. ఓకే, ఇది అందరికీ తెలిసింది. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా ఫేస్బుక్ అన్నది రీల్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే చేసింది. అదేంటో చెప్తాను. అంతకంటే ముందు క్రియేటర్స్ యాక్చువల్లీ రీల్స్ని వైరల్ చేయాలి అంటే ఒక ఫండా వాడేవాళ్ళు. అదేంటి అని అంటే రీల్స్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ 6 సెకండ్స్ అలా మనం పెట్టినట్టయితే రీల్స్ అన్నవి వైరల్ అయ్యేటివి. ఓకే, సో ఇప్పుడు మనం ఫీడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీడ్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫీడ్లో మన రీల్ కనిపించింది అనుకోండి, ఏదైనా రీల్, దానిపైన మనం క్లిక్ చేద్దాం అనుకునే లోపే 2 సెకండ్స్ అయిపోతుంది. జస్ట్ అదేదైనా ఇంట్రెస్టింగ్ ఉంది అని క్లిక్ చేయగానే డెఫినెట్లీ 3 to 4 సెకండ్స్ అన్నది వీడియో అన్నది ప్లే అయిపోతుంది ఆటోమేటిక్. అందుకే ఇప్పుడు 3 సెకండ్స్ వీడియో ఉందనుకోండి, మీరు మనకు ఫీడ్లో కనిపించి దాని మీద క్లిక్ చేసే అంత లోపే మనకి 2 సెకండ్స్ దాటిపోతుంది. దాటిపోయినందుకు ఎంగేజ్మెంట్ వచ్చి ఆ వీడియో అన్నది రీల్ అన్నది వైరల్ అయ్యే ఛాన్స్ ఉండేది ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ అన్నది అందరు ఫాలో అవుతున్నారు. 3 సెకండ్స్ 5 సెకండ్స్ అండ్ 6 సెకండ్స్ ఇలా 7 సెకండ్స్ లోపు వీడియో అన్నది రీల్ అన్నది క్రియేట్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళం. డెఫినెట్గా వీడియో అన్నది ఖచ్చితంగా వైరల్ అయ్యేది. ఎందుకంటే 50% వాచబుల్ అయిపోయింది కాబట్టి ఫేస్బుక్ అన్నది మనకు రికమెండ్ చేసేసి డెఫినెట్లీ వీడియో అన్నది రీల్ అన్నది వైరల్ చేసేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది ఫేస్బుక్ రీల్స్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు మనం 3 సెకండ్స్ రీల్స్ అయినా సరే 3 సెకండ్స్ 5 సెకండ్స్ 7 సెకండ్స్ వరకు వేసుకోవచ్చు, 9 సెకండ్స్ వరకు కూడా వేసుకోవచ్చు. వీడియో కూడా వైరల్ అవుతుంది. కానీ మనం 10 సెకండ్స్ కంటే లోపున్న వీడియో కనుక వేసినట్టయితే దానికి అమౌంట్ అన్నది అర్నింగ్స్ అన్నది జరగవు. ఫేస్బుక్ అయితే ఈ అప్డేట్ తీసుకొచ్చింది. ఏంటి అంటే మీరు ఈ రీల్ నుంచి మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటే రీల్ ఖచ్చితంగా 10 సెకండ్స్ అయితే ఉండాలి. అంతకంటే లోపు రీల్ ఉన్నట్టయితే మేము దానికి మనీ ఇవ్వము, అర్నింగ్స్ అన్నది జరగవు అని డిక్లేర్ చేసి అయితే చెప్పింది. అందరికీ ఈ రిమైండర్ని అయితే సెండ్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని పేజెస్ ప్రొఫైల్స్కి కానీ పేజెస్కి కానీ ఈ రిమైండర్ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇంప్లిమెంటేషన్లోకి కూడా వెళ్ళిందనమాట. ఏంటంటే 3 సెకండ్స్ 5 సెకండ్స్ 9 సెకండ్స్ 10 సెకండ్స్ లోపు ఉన్న రీల్స్కి అర్నింగ్స్ అన్నవు జరగవు. అర్నింగ్స్ ఉండాలి, మనం ఎర్న్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్లీ వీడియో మాత్రం రీల్ మాత్రం 10 సెకండ్స్ ఉండాలి. దాని అబౌవ్ ఉండొచ్చు, బట్ మినిమంగా మాత్రం 10 సెకండ్స్ అయితే ఉండాలంట. ఉంటేనే అర్నింగ్ అవుతుంది, లేకపోతే అర్నింగ్స్ అన్నది జరగవు. సో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, ఏంటి అని అంటే మరి ఫేస్బుక్ మానిటైజేషన్ ఎనేబుల్ కాని వాళ్ళు 3 సెకండ్స్ 5 సెకండ్స్ వీడియోలు అయితే వేసుకోవచ్చా అంటే ఎస్, మీరు వేసుకోవచ్చు. రీల్స్ అన్నది వైరల్ అవుతాయి, మీకు ఫాలోవర్స్ కూడా వస్తారు, మీకు ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీకు వెన్ కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పటి నుంచి మీరు 10 సెకండ్స్ వీడియో కంటే కింద వీడియోలు వేస్తే మాత్రం అవి వైరల్ అవుతాయి, కానీ మీకు అర్నింగ్స్ అన్నది ఆ రీల్ నుంచి జరగవు అనమాట. ఓకే, సో ఇప్పటి నుంచి మనం రీల్స్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రీల్ మాత్రం ఖచ్చితంగా 10 సెకండ్స్ బయటనే ఉండాలి. 10 సెకండ్స్ పైననే ఉంటేనే ఆ రీల్కి అన్నది అర్నింగ్ జరుగుతుంది. అది 10 సెకండ్స్ లోపు ఉన్నట్టయితే ఆ రీల్కి అర్నింగ్ అన్నది జరగదు. సో ఫేస్బుక్ అయితే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో అర్నింగ్స్ ఇప్పటివరకే చాలా డౌన్ ఉన్నాయి అంటే ఇక ముందు నుంచి కూడా ఆ వీడియో వైరల్ అవుతుందా లేదా అన్నది మనం చెప్పలేము. సో అర్నింగ్స్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తక్కువ డ్యూరేషన్ రీల్ వేసినట్టయితే అర్నింగ్స్ అన్నది వైరల్ అవుతాయి, కానీ అర్నింగ్స్ జరగకపోతే మనకి ఇంకా యూజ్ ఏముంది? మనకు కావాల్సింది మెయిన్లీ అర్నింగ్సే కాబట్టి సో ఖచ్చితంగా ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే రీల్స్ వేసేటప్పుడు డెఫినెట్లీ అది 10 సెకండ్స్ అబవ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.